పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవా, మహిమ కలిగినటువంటి మా రాజా, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు ఈ పరిచర్యలో మీరు మాకు సహాయపడుతూ వచ్చిన విధానము కొరకే మీకు స్తోత్రములు. మీ సన్నిధికి చేరి వచ్చిన వారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. ప్రభు, ఇంకా రావలసిన వారిని దర్శించండి. అధికమైన ఆలస్యం కాకుండా వారు మీ సన్నిధికి చేరి వచ్చేదాని కొరకై మీ కృపను అనుగ్రహించండి. ఈ సమయంలో నిలబడుతున్న మీ దాసుని మీరు కరుణించండి. అయోగ్యుడినైనా బలహీనుని నిష్ప్రయోజకుడిని ప్రభువా, మీ సన్నిధిని నిలిచి పరిచర్య చేయటకు ఏమాత్రం అర్హత లేనివాడను. మీరు నన్ను కరుణించి మీ కలవరి సిలువ రక్తము చేత మీరు నన్ను కడిగి పవిత్రపరచండి. మీ సిలువ చాటును మరుగుపరుచుకుని మీ ఆత్మపూర్ణిగా చేసి మీరు అభిషేకించి వాడుకొనమని మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. ఇదిగో నేను ఆదుకున్న సేవకుడని మీ వాక్యంలో రాయబడిన మాటను మీరు నా పక్షంగా నెరవేర్చండి. ఇదిగో నీ నోట నా మాటలు ఉంచి ఉన్నానని మీరు సెలవిచ్చిన మాటను మీరు నా పక్షంగా నెరవేర్చండి. మీ పరలోకపు సింహాసనము నుండి మీ మెల్లనైన మధురమైన స్వరాన్ని మాకు వినిపించండి. వాక్యం యొక్క వెలుగులో మీ గొప్పతనము, మీ మంచితనము, మీ ప్రేమను మేము గ్రహించి మీరు మా పక్షంగా చేస్తూ వచ్చిన మేళ్ళన్నింటినీ తలంచుకొని హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆరాధించి గణపరిచేదాని కొరకు మీ సహాయమును దయచేయండి. నీకు విరోధముగా రూపింపబడిన ఆయుధం వర్ధిల్లదని మీ వాక్యంలో రాయబడిన మాట ప్రకారము ప్రతి విధమైనటువంటి శత్రు కార్యం అంతటిని మీరు లయపరచండి. మీ ప్రజల వాక్యం మీదని మనసుంచి శ్రద్ధతో వాక్యాన్ని విని మేలు పొందుటకు సహాయం చేయండి. మా ప్రార్థనలు మీరు అంగీకరించమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 2-3 వచనాలు మనమందరం కలిసి చదువుకుందాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 2-3 వచనాలు మనమందరం కలిసి చదువుకుందాం. అందుకు స్తెఫను చెప్పినది ఏమనగా, సహోదరులారా, తండ్రులారా, వినుడి. మన పితరుడైన అబ్రహాము హారాన్లో కాపురముండక మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపింపబో దేశమునకు రమ్మని అతనితో చెప్పాను. మనం చదువుకుంటూ వచ్చిన ఈ వచనాల్లో మహిమగల అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. ఈ సమయమందు ఈ మాటను ఆధారం చేసుకుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. ఈ సమయంలో 3 విషయాలను పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చూద్దాం. మొదటిగా అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 2-3 వచనాల్లో మహిమగల అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. ఈ వచనాల్లో మహిమగల దేవుడు అనే మాట వ్రాయబడి ఉంది. ఏ మాట రాయబడింది? మహిమగల దేవుడు. మన దేవుడు
మహిమగల దేవుడుగా ఉన్నాడు. వాక్యములో మనం గమనిస్తూ ఉంటున్నాం, ఆయన మహిమగల దేవుడు అని వ్రాయబడినటువంటి మాటను. ప్రియులారా, మరి మహిమ కలిగిన ఈ దేవుడు ఏం చేస్తూ వచ్చాడు అనే విషయాన్ని గురించి మనము పరిశీలించినట్లయితే, ఈ మహిమ కలిగిన దేవుడు అబ్రామునకు ప్రత్యక్షమైనట్లుగా ఈ వచనాల్లో వ్రాయబడి ఉంది. గమనించండి, మన దేవుడు మహిమ కలిగిన దేవుడుగా ఉన్నాడు. ఈ మహిమ కలిగిన దేవుడు ఏం చేశాడు అంటే, ఈ మహిమ కలిగిన దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమైనట్లుగా వాక్యములో మనము గమనిస్తూ ఉంటున్నాం. మెసొపొతేమియాలో ఉన్నప్పుడు అబ్రహామునకు ఈ మహిమ కలిగిన దేవుడు ప్రత్యక్షమవుతూ వచ్చాడు. ప్రియులారా, మహిమ కలిగిన ఈ దేవుడు ప్రత్యక్షమైనటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములో మనము ప్రభువు ప్రత్యక్షమైనటువంటి సందర్భాలను కొన్నిటిని చూడవచ్చు. మరి ఇక్కడ అబ్రామునకు ఆ దేవుడు ప్రత్యక్షమవుతూ వచ్చాడు. దేని కొరకు ఆయన ప్రత్యక్షమయ్యాడు అంటే, అబ్రహాము తన పితరులతో కలిసి, అంటే తన కుటుంబముతో కలిసి అన్య దేవతలను పూజించేవాడుగా ఉన్నట్లు వాక్యములో వ్రాయబడి ఉంది. చూడండి, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 2వ వచనం. యెహోషువ జనులందరితో ఇట్లా నేను ఇశ్రాయేలీల దేవుడని యెహోవా చెప్పునదేమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహాముకును నాహోరుకును తండ్రి అయిన తేరాహు కుటుంబీకులు నది యూఫ్రటీసు అద్దరు నివసించి ఇతర దేవతలను పూజించిరి. చూడండి, ఇక్కడ అబ్రహామునకు నాహోరుకును తండ్రి అయిన తేరాహు కుటుంబీకులు ఇతర దేవతలను పూజించినటువంటి వారుగా ఉన్నారు. మరి ఇతర దేవతలను పూజించిన వారిలో అబ్రహాము కూడా ఉన్నట్లు మనము గమనించవచ్చు. ప్రియులారా, మరి అబ్రహామునకు నాహోరుకును తండ్రి అయిన తేరాహు కుటుంబీకులు మరి ఇతర దేవతలను పూజిస్తూ వచ్చారు. మరి ఆ కుటుంబీకులు ఎవరున్నారు చెప్పండి? అబ్రహాము కూడా ఉన్నాడు. అబ్రహాం పేరు మొదట్లో అబ్రాము, తర్వాత అబ్రహాముగా మార్చబడింది. అంటే ఇక్కడ అబ్రహాము అన్య దేవతలను పూజించే వ్యక్తిగా ఉన్నట్లు మనకు అర్థమవుతా ఉంది. మరి తన అన్య దేవతలను పూజిస్తూ పరసంబంధమైనటువంటి ఆశీర్వాదములకు దూరముగా ఉన్నాడు. పరసంబంధమైనటువంటి ఆ నిజమైన దేవుడు ఇచ్చే ఆశీర్వాదములను మరి పొందని వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ మహిమ కలిగిన దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమై మరి తన వైపు అబ్రహామును ఆకర్షించుకుంటూ వచ్చాడు. తన వైపు అబ్రహామును తిరుపుకుంటూ వచ్చాడు. ఆ విధంగా తన వైపు త్రిప్పుకొని అబ్రహాముకు పరసంబంధమైన అలాగే భౌతికమైనటువంటి ఆశీర్వాదములను కూడా దయచేసినటువంటి వాడుగా ఉన్నాడు. గమనించండి, అబ్రహాము మరి నిజమునకు దేవుళ్ళు కాని వారిని పూజిస్తూ ఉన్నాడు. పరసంబంధమైన నిజమైన దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదములను
పొందని వ్యక్తిగా ఆశీర్వాదములకు దూరంగా ఉంటా వచ్చాడు. అయితే ఆ ప్రభు ప్రత్యక్షమై మరి తన వైపు ఆకర్షించుకుని పరసంబంధమైనటువంటి ఆశీర్వాదాలను అబ్రహాముకి ఇచ్చినవాడుగా ఉన్నాడు. మరి ఆ ప్రభు ప్రత్యక్షమవటం ద్వారా మరి యెహోవాయే నిజమైన దేవుడు అని చెప్పి అబ్రహాము ఎరగలుగుతూ వచ్చాడు. మరి ఆ దేవుని వెంబడించి ఆ దేవుని వైపు తిరిగి ఆ దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాలను పొందుకున్నవాడుగా ఉన్నాడు. ప్రియులారా, మన జీవితాన్ని కూడా ఒకసారి ఆలోచన చేసుకుంటే మన యొక్క స్థితి ప్రభువుని ఎరగకమునుపు ఏ రీతిగా ఉంది అంటే, మనము కూడా మరి పరసంబంధమైనటువంటి ఆశీర్వాదములు పొందని వారంగా పరసంబంధమైన ఆశీర్వాదములకు దూరము చేయబడి ఉంటూ వచ్చాం. అబ్రాహాము అన్య దేవతలను పూజిస్తూ పరసంబంధమైనటువంటి ఆశీర్వాదములకు దూరంగా ఉన్నాడు. అన్య దేవతలను పూజించుట అనే పాపాన్ని బట్టి అబ్రహాము మరి పరసంబంధమైనటువంటి నిజమైన దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదములు పొందలేనటువంటి వాడుగా ఉన్నాడు. ఆ ఆశీర్వాదాలకు దూరంగా తాను ఉంటా వచ్చాడు. ప్రియులారా, మరి మన జీవితంలో కూడా మరి ఆయా రకాలైనటువంటి పాపాలు ఉంటా వచ్చినాయి. ప్రభుని ఎరగక మునుపు ఆయా రకాల పాపాలు మనలో ఉండుటను బట్టి మనము కూడా మరి పరసంబంధమైన ఆ నిజమైన దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాలను దూరం చేసుకుంటా వచ్చాం. అయితే ఆ ప్రభువు ఏం చేస్తూ వచ్చా అంటే, మనల్ని దర్శించి మనల్ని సంధించి మరి మనకు ఆయన కృపచేత రక్షణనిచ్చి ఆయన వైపు ఆకర్షించుకుంటా వచ్చాడు. మరి ఆయన వైపు త్రిప్పుకొని మనకు ఏమిచ్చాడంటే పరసంబంధమైన నిత్యం నిలిచి ఉండే ఆశీర్వాదాన్ని ఇచ్చిన వాడుగా ఉన్నాడు. ప్రభుని ఎరిగినటువంటి మనము మరి పరసంబంధమైనటువంటి ఆశీర్వాదాలకు మరి వారసులంగా చేయబడుతూ వచ్చినాం. కాబట్టి మనం ప్రభుని ఏం చేయాలి? ఆరాధించాలి. ఇంకా ఎవరైతే మరి పూర్తిగా ప్రభు వైపు తిరగకుండా, ప్రభుని అంగీకరించకుండా ఆయా రకాలైనటువంటి పాపాల్లో బంధించబడి పరసంబంధమైన ఆశీర్వాదాలకు దూరంగా ఉన్నారో, వారు ఇప్పుడైనా ప్రభుని అంగీకరించే పాపాలు ఒప్పుకొని మరి ప్రభు అనుగ్రహించి ఆ శ్రేష్టమైన పరసంబంధమైన ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాం. గమనించండి, ఇక్కడ మహిమగల దేవుడు అనే విషయాన్ని గురించి మనం చూస్తున్నాం. మహిమ కలిగిన దేవుడు ఏం చేశాడు అంటే ప్రత్యక్షమయ్యాడు. ప్రియులారా, ఎందుకు ఆయన ప్రత్యక్షమయ్యాడో అనే విషయాలు మనం చూస్తున్నాం. మరి గమనించండి, అబ్రహాము జీవితంలో పాపాన్ని బట్టి, అన్య దేవతలను పూజించటానికి పాపాన్ని బట్టి పరసంబంధమైన ఆశీర్వాదాలకు దూరంగా ఉన్నాడు. కాబట్టి అతనికి ప్రత్యక్షమై మరి ఆ ప్రభువు అబ్రహాము తన వైపు త్రిప్పుకొని పరసంబంధమైన ఆశీర్వాదాలను అతనికి ఇచ్చాడు. అంటే పరసంబంధమైన ఆశీర్వాదాలను ఇవ్వడానికి తన వైపు త్రిప్పుకొని పరసంబంధమైన ఆశీర్వాదాలు ఇవ్వడానికి ఆయన ప్రత్యక్షమైన వాడుగా ఉన్నాడు. ప్రియులారా, మనకు కూడా మరి పరసంబంధమైన ఆశీర్వాదాలను ఇచ్చాడు. మనల్ని కూడా ఆయన వైపు తిరుపుకొని పరసంబంధమైన ఆశీర్వాదాలను దయచేసిన వాడుగా ఉన్నాడు. దాన్ని బట్టి మనం ప్రభువుని ఎంతో ఆరాధించి ఘనపరిచే వారముగా ఉండాలి. అలాగే పరిశుద్ధ గ్రంథంలో చూడండి, యేసుక్రీస్తు ప్రభువుని గురించి, ఆ యేసుక్రీస్తు ప్రభువారు మరి ఈ లోకములో ఎందుకు ప్రత్యక్షమైనాడో ఒక మాట వ్రాయబడి ఉంది. చూడండి, పరిశుద్ధ గ్రంథములో యోహాను వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. 3వ అధ్యాయము 8వ వచనం. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. దేవుని కుమారుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభు.
యేసుక్రీస్తు ప్రభువారు మరి ఈ లోకానికి ప్రత్యక్షమైన వాడుగా ఉన్నాడు, అంటే ఈ లోకానికి వచ్చిన వాడుగా ఉన్నాడు. యేసు ప్రభువు యొక్క లోకంలో మరి ప్రత్యక్షమైనటువంటి ఒక ఉద్దేశం ఏంటంటే అపవాది క్రియలను లయపరచడానికి. దేనికి? అపవాది క్రియలను లయపరచడానికి. ప్రియులారా గమనించండి, మరి అపవాది సాతానుడు రక్షించబడినటువంటి దేవుని ప్రజలపై ఎక్కువగా దాడి చేసేవాడుగా ఉంటూ ఉన్నాడు. రక్షణ పొందని వారిపై దాడి చేస్తాడు, మరి రక్షణ పొందిన వారిపై మరి ఎక్కువగా దాడి చేస్తూ ఉంటాడు. మరి దాడి చేసి ఏదో రకంగా కలవరపరిచేవాడుగా, నష్టపరచడానికి ప్రయత్నించేవాడుగా ఉంటాడు. మరి ప్రభు ప్రజలంగా మరి మనము ఆ ప్రభుపై ఆధారపడితే, ఆ ప్రభుని ఆశ్రయిస్తే, మరి ఆ ప్రభు ఏం చేస్తా అంటే అపవాది క్రియలన్నీ కూడా లయపరుస్తాడు. ఎందుకంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం ఏంటంటే అపవాది క్రియలను లయపరచడానికే వచ్చాడు. కాబట్టి మన వ్యక్తిగత జీవితంలో, మన కుటుంబ జీవితంలో, అలాగే సంఘములో కూడా అపవాది విజృంభించి అనేక రకాలుగా కరవలాలు తీసుకొస్తున్నప్పుడు మనం ప్రభువుని ఆశ్రయిస్తే ఆ ప్రభు ఏం చేస్తాడంటే అపవాది క్రియలన్నిటినీ లయపరిచేవాడుగా ఉంటాడు. ప్రియులారా, మన జీవితంలో మరి అపవాది క్రియలను ఆ ప్రభువు లయపరిచేవాడుగా ఉన్నదాన్ని బట్టి ఆయన మనం ఆరాధించాలి. మరి ఆయా సందర్భాల్లో మన పక్షముగా అపవాది క్రియలను ఆయన లయపరిచినటువంటి వాడుగా ఉన్నాడు. ఆ సందర్భాలన్నింటిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆ ప్రభువును మనం ఆరాధించి గణపరిచే వారముగా ఉండాలి. అలాగే ఇంకొక మాట చూడండి, కీర్తన 48 3వ వచనం. 48 3వ వచనం. దాని నగరుల్లో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడు. ఇక్కడ మరి సియోనులో లేక యెరూషలేములో దేవుడు ప్రత్యక్షమవుతున్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ఎందుకు ప్రత్యక్షమవుతున్నాడంటే ఇక్కడ రాయబడింది ఆశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడు అని. చూడండి, యెరూషలేములో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. అంటే ఆ యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలకు ఆశ్రయముగా ఉండడానికి ఆయన ఆ యెరూషలేములో ప్రత్యక్షమవుతా ఉన్నాడు. ప్రియులను గమనించండి, యెరూషలేములో దేవుని ప్రజలు ఉన్నారు. ఆ దేవుని యొక్క ప్రజలు మరి వారికి వచ్చే శ్రమల్లో, బాధల్లో మరి ప్రభువు ద్వారా సహాయాన్ని పొందుకోవాలి. ఆ ప్రభువు మరి తన ప్రజలకు వచ్చే శ్రమల్లో, కష్టాల్లో వారికి సహాయం చేసేదాని కొరకు ఆయన తన ప్రజల మధ్యలో ఆశ్రయముగా ప్రత్యక్షమవుతా ఉన్నాడు. ఇదిగో నేను ఆశ్రయముగా మీకున్నాను, కాబట్టి నాపై మీరు ఆధారపడండి. ఇదిగో నేను ఆశ్రయముగా మీ మధ్యలో ప్రత్యక్షమవుతా ఉన్నాను, కాబట్టి మీకు ఏ సమస్య వచ్చినా కూడా మరి నన్ను ఆశ్రయించండి అని చెప్పి ఆ ప్రభువు సెలవిస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, మన జీవితంలో మరి ఆయన మన యొక్క అవసరతలు తీర్చడానికి, మనకున్న సమస్యలు తొలగించడానికి, మనకు మేలు చేయడానికి, మనకున్నటువంటి ఇబ్బందులు తొలగించడానికి మరి మన దగ్గర, మన మధ్యలో ఆయన ఆశ్రయంగా ప్రత్యక్షమవుతా ఉన్నాడు. ఆయన మనం ఆశ్రయిస్తే, ఆయనపై ఆధారపడితే మనకి ఏ సమస్య వచ్చినా దాన్ని ఏం చేస్తాడు? ఆయన తొలగించి వేస్తాడు. మనకి ఏ అక్కర ఉన్నా అక్కర ఆయన తీరుస్తాడు. ప్రియులారా, మనకు సహాయం చేయడానికి ఆయన మన మధ్యలో ఆశ్రయముగా ప్రత్యక్షమయ్యేవాడుగా ఉంటూ ఉన్నాడు. దాన్ని బట్టి కూడా మనం ప్రభుని ఏం చేయాలి? ఆరాధించి గణపరిచే వారముగా ఉండాలి. గమనించండి, ఈ సమయంలో మహిమగల అనే మాటను గురించి మనం ధ్యానం చేస్తూ ఉంటున్నాం. మహిమగల అనే ఈ మాటను ఆధారం చేసుకుని మొదటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఏందా మొదటి విషయం అంటే మహిమగల దేవుడు. ఏ మాట? మహిమగల దేవుడు. మన దేవుడు మహిమగల దేవుడుగా ఉన్నాడు. మహిమ కలిగిన దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు అని చెప్పి
మనం చూస్తూ వచ్చామంటే మహిమగల దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమయ్యాడు. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయంలో గమనించండి, ఆయన మహిమగల దేవుడుగా ఉన్నాడు. ఈ మహిమ కలిగిన దేవుడు ఏం చేశాడంటే ప్రత్యక్షమైన వాడుగా ఉన్నాడు. ప్రియులారా, ఆయన మరి ఆయా సందర్భాలు ప్రత్యక్షమవుతూ వచ్చాడు. ఆయన దేని కొరకు ప్రత్యక్షమవుతున్నాడో మనం చూస్తూ ఉంటున్నాం. అబ్రహాము మరి అన్య దేవతలను పూజిస్తూ, అనగా పాపములో ఉండి పరసంబంధమైన ఆశీర్వాదాలకు దూరంగా ఉన్నాడు కాబట్టి, మరి పరసంబంధమైన ఆశీర్వాదాలను ఇవ్వడానికి ఆ ప్రభు అబ్రహామునకు ప్రత్యక్షమై అబ్రహామును తన వైపు త్రిప్పుకొని పరసంబంధమైన ఆశీర్వాదాలను ఇచ్చాడు. అలాగే మన జీవితంలో కూడా మనం కూడా పాపులంగా ఉండి పరసంబంధమైన ఆశీర్వాదాలకు దూరం అయిపోయాం. అయితే ఆ ప్రభువు ఆయన వైపు మనం త్రిప్పుకొని మనకు పరసంబంధమైన ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. దాన్ని బట్టి మనము ప్రభువుని ఆరాధించాలి. రెండో విషయం చూస్తూ వచ్చాం, మరి యేసు ప్రభు వారు అపవాది క్రియలను నయపరచడానికే ప్రత్యక్షమయ్యాడని చెప్పి. యేసు ప్రభు ఈ లోకమును ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? అపవాది క్రియలను లయపరచడానికి. కాబట్టి మన జీవితంలో అపవాది మనపై దాడి చేస్తున్నప్పుడు, ప్రభువా నీవు అపవాది క్రియలను లయపరచడానికి ఈ యొక్క లోకములు ప్రత్యక్షమైనావు కదా, మరి అపవాది నాపై విజృంభించి నష్టపరుస్తూ ఉన్నాడు, అపవాది క్రియలను లయపరచు అని చెప్పి మనం ప్రార్థన చేస్తే తప్పకుండా మన విషయంలో ఆ ప్రభు అపవాది క్రియలన్నీ కూడా లయపరుస్తాడు. అపవాది క్రియను లయపరిచేవాడుగా ఆయన ఉన్నదాన్ని బట్టి ఆయన మనము ఆరాధించాలి. మూడోది ఏం చూస్తూ వచ్చాము, ఆశ్రయముగా ఆయన ప్రత్యక్షమవుతా ఉన్నాడు. మన అక్కర్లు తీర్చడానికి, మన సమస్యలు మనకు సహాయం చేయడానికి మన మధ్యలో ఆశ్రయముగా ప్రత్యక్షమవుతా ఉన్నాడు. కాబట్టి ఆయనపై మనం ఆధారపడితే ఏ సమస్య వచ్చినా ఆయన మనకు ఆశ్రయముగా ఉండి మనకు వచ్చిన సమస్యలన్నిటినీ తొలగించేవాడుగా ఉంటాడు. ఈ సమయంలో మహిమ గల అని ఈ మాటను ఆధారం చేసుకుని ఒక విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. ఏంది ఆ విషయం అంటే మహిమ గల దేవుడు అనే విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. రెండోదిగా చూడండి, కీర్తన 24:9. 24వ కీర్తన 9వ వచనం. గుమ్మములారా మీ తల్ల పైకెత్తుకునుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించున్నట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి. ఈ వచనంలో కూడా మహిమగల అనే మాటను మనం చూస్తున్నాం. ఏ మాట? మహిమగల. పిల్లలు, ఈ వచనంలో వ్రాయబడిన మాట ఏంటంటే మహిమగల రాజు అని వ్రాయబడి ఉంది. పిల్లలు, మన ప్రభు ఎవరు? మహిమగల రాజు. ఆయన మహిమగల రాజుగా ఉన్నాడు. మరి యొక్క మహిమగల రాజు ఏం చేస్తాడు అంటే ఇక్కడ రాయబడింది, మహిమగల రాజు ప్రవేశించున్నట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి అని చెప్పి రాయబడింది. గమనించండి, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించున్నట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి. అంటే ఈ మహిమగల రాజు ఏం చేస్తాడు? ఏమా కరెక్ట్గా చెప్పాలా? లేవనెత్తుకొనుడి అని చెప్పి రాయబడింది. ఏంది? దేవుని గురించి, గుమ్మాలను గురించి, తలుపులను గురించి ఏం రాయబడింది? గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. ఎందుకు తలలు పైకెత్తుకోవాలా? ఎందుకు మరి లేవనెత్తుకోవాలా? మహిమగల రాజు ప్రవేశించడానికి. అంటే ఈ మహిమగల రాజు ఏం చేస్తాడు? ప్రవేశించేవాడుగా ఉంటూ ఉన్నాడు. గమనించండి, మహిమగల రాజు ప్రవేశించేవాడు. వాక్యలో మనం చూస్తున్నాం, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకోండి, తలుపులారా మిమ్మును, పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకునండి, మహిమగల రాజు ప్రవేశించున్నట్లు అని ఇక్కడ రాయబడింది. అంటే మహిమగల రాజు ఏం చేస్తాడు? ప్రవేశించేవాడుగా ఉంటూ ఉన్నాడు. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో మనము గమనించవచ్చు, యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్న దినాల్లో మరి ప్రవేశించిన సందర్భాలు కొన్ని వ్రాయబడ్డాయి. వాటిలో ఒకటి ఏంటంటే మార్కు సువార్త 1వ అధ్యాయములో మనము 29వ వచనములో చూస్తే 29 నుంచి మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మరి సీమోను పేతురు యొక్క ఇంటిలో ప్రవేశించినట్లుగా వ్రాయబడి ఉంది. సీమోను పేతురు యొక్క
ఇంటిలో యేసుక్రీస్తు ప్రభువారు ప్రవేశించినటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియులారా, గమనించండి, ఇక్కడ యేసు ప్రభువారు సీమోను పేతురు యొక్క ఇంటిలో ప్రవేశించిన ఉద్దేశం ఏంది అంటే, మరి పేతురు యొక్క అత్తకు ఉండకూడని ఒక రోగం అనేది ఉంది. ఉండకూడని రోగం ఉంది అంటే ఆమె జ్వరముతో బాధపడుతూ మరి ఇంటిలో పడి ఉన్నట్లుగా వాక్యములో మనము చూస్తూ ఉంటున్నాం. అంటే ఆమెకు ఉండకూడని బలహీనత ఉంది. ఆ బలహీనతను తొలగించడానికే ప్రభు ఏం చేశాడు? ఆ సీమోను పేతురు ఇంటిలో ప్రవేశించినటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియులారా, మన జీవితంలో కూడా మరి ఆయన మన హృదయంలో ప్రవేశించేవాడుగా ఉంటూ ఉన్నాడు. మన హృదయంలో ఆయన ప్రవేశించేవాడుగా ఉంటూ ఉన్నాడు. ఎందుకు మన హృదయంలో ఆయన ప్రవేశిస్తాడు అంటే, మనలో కొన్ని ఉండకూడని బలహీనతలు ఉన్నాయి. గమనించండి, మహిమగల రాజు ప్రవేశించేవాడు పేతురు ఇంటిలో ప్రవేశించాడు. ఎందుకు ప్రవేశించాడంటే, ఉండకూడని బలహీనత పేతురు అత్త కలిగి ఉంది. ఆ బలహీనత తొలగించడానికి ఏం చేశాడు ప్రభు? ఆ బలహీనతను తొలగించాడు, ప్రవేశించా ఇంట్లో. అలాగే మన హృదయంలో లేక మనలోనికి ఆయన ప్రవేశించేవాడుగా ఉంటూ ఉన్నాడు. మహిమగల ఈ రాజు మనలో ప్రవేశించేవాడుగా ఉంటున్నాడు. మనలోనికి ఎందుకు ఆయన ప్రవేశిస్తూ ఉన్నాడంటే, మనలో ఉండకూడని బలహీనతలు కొన్ని ఉంటా ఉన్నాయి. వాటిని తొలగించడానికి ఆయన మనలో ప్రవేశించేవాడుగా ఉంటూ ఉన్నాడు. మహిమగల రాజుగా ఉన్న దేవా, నాలో నీవు ప్రవేశించి నాలో ఉండకూడని బలహీనతలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించని ప్రభువుని అడిగితే ఆయన మనలో ప్రవేశించి ఏం చేస్తాడు? మనలో ఉండకూడని బలహీనతలన్నిటిని తొలగిస్తాడు. ఏంది ఉండకూడని బలహీనతలు అంటే, వాక్యంలో మనం చూస్తే ఆత్మీయ సోమరితనం. కొంతమందిలో ఏముంటుంది? ఆత్మీయ సోమరితనం ఉంటుంది. ఆత్మీయ సోమరితనము ఉండొచ్చా, ఉండకూడదా? మనలో ఆత్మీయ సోమరితనం ఉండొచ్చా, ఉండకూడదు. ఆత్మీయ సోమరితనం మనలో ఉండకూడనిది. ఆ ఉండకూడని ఆత్మీయ సోమరితనం మనలో ఉంటుంది. దాన్ని ఆయన తొలగించేవాడుగా ఉంటూ ఉన్నాడు. ప్రియులారా, గమనించండి, ఇక్కడ ఆత్మీయ సోమరితనం అంటే దేవుని యొక్క మందిరానికి రావాలంటే వాళ్ళకి ఎంతో బద్ధకం. వాక్యం చదవాలన్నా కూడా బద్ధకమే. ప్రార్థన చేయాలన్నా బద్ధకమే. అంటే దేవుని కార్యాలు ఏది చేయాలన్నా కూడా మరి నిర్లక్ష్యంగా బద్ధకంగా ఎవరైతే ఉంటారో వారు ఎలా ఉన్నట్లు? ఆత్మీయ సోమరితనములో ఉన్నట్లే. ప్రియులారా, ఉండకుండా ఆత్మీయ సోమరితనము మన జీవితాల్లో ఉంటా ఉంది. ఆయన మనలోకి ప్రవేశించి ఆ యొక్క ఆత్మీయ సోమరితనాన్ని ఏం చేస్తాడు? తొలగిస్తాడు. అయితే ఆయన మనం ఏం చేయాలి? ఆహ్వానించాలి. అంతేకాదు, మరి ఇంకా ఉండకూడనివి అనేకమైనవి మనలో ఉండే అవకాశం ఉంది. ఏంటంటే గర్వము, అసూయ, మరి ద్వేషము, ఇలాంటి బలహీనతలు మనలో ఏమాత్రం కూడా ఉండకూడదు. అయితే మరి ఉండకుండా ఆ బలహీనతలు మనలో ఉంటా ఉన్నాయి. అవన్నీ మరి ఆ ప్రభువు తొలగించేవాడుగా ఉంటూ ఉన్నాడు. మనలోనికి ప్రవేశించి, మహిమగల రాజుగా ఉన్న నా దేవా, నాలో ప్రవేశించి నాలో ఉన్నటువంటి ఉండకూడని ఆత్మీయ సోమర్తనను తొలగించు, నాలో ఉండకూడని మరి గర్వాన్ని తొలగించు, నాలో ఉండకూడని మరి అసూయను తొలగించు, ద్వేషాన్ని తొలగించు అని మనము ఉండకూడని లక్షణాలు ఏవైతే మనలో ఉన్నాయో వాటన్నిటిని తొలగించమని ప్రభువుని వేడుకుంటే తప్పకుండా మహిమగల రాజు మనలో ప్రవేశించి ఏం చేస్తాడంటే మనలో ఉండకూడని వాటన్నిటిని కూడా తొలగించి వేసేవాడుగా ఉంటాడు. అలాగే పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభువు ప్రవేశించినటువంటి ఇంకొక సందర్భాన్ని మనం గమనించవచ్చు. లూకాసు వార్త 19వ అధ్యాయము మరి 1వ వచనం నుంచి మనం గమనించినట్లయితే అక్కడ యేసు ప్రభువు వారు యెరికో పట్టణంలో ప్రవేశించినట్లుగా వ్రాయబడి ఉంది. యేసు ప్రభువు ఎక్కడ ప్రవేశించాడు? యెరికో పట్టణంలో ప్రవేశించాడు. ఆ యెరికో పట్టణంలో యేసు ప్రభువు ఎందుకు ప్రవేశించాడంటే ఆ పట్టణంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరేంది? జక్కయ్య. ఈ జక్కయ్య అన్నీ కలిగి ఉన్నాడు, కానీ మరి ఉండవలసినటువంటి రక్షణ అనేది ఆ వ్యక్తికి లేదు. అంటే జక్కయ్య ఉండవలసినటువంటి దానిని లేనివాడుగా,
తను ఉంటా ఉన్నాడు, అంటే రక్షణ లేనివాడుగా ఉన్నాడు. ప్రభువు ఆ పట్టణంలో ప్రవేశించి ఆ జక్కయ్య ఇంటికి వెళ్ళి ఆ జక్కయ్యకి ఏదైతే ఉండాలో దాన్ని ఆ జక్కయ్యకి ఇచ్చాడు. ఆ జక్కయ్య తన పాపాలు ఒప్పుకున్నప్పుడు నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని ప్రభు చెప్తూ వచ్చాడు. అంటే ఏదైతే ఉండాలో అది జక్కయ్యకు లేదు. అయితే ప్రభు ఆ యొక్క జక్కయ్య నివాసం చేస్తున్నటువంటి యెరికో పట్టణంలో ప్రవేశించి జక్కయ్య ఇంటికి వెళ్ళి ఆ జక్కయ్య మరి పాపాలు ఒప్పుకున్నప్పుడు ప్రభు ఏం చేశాడంటే జక్కయ్యకు ఉండవలసిన రక్షణను దయచేసిన వాడుగా ఉన్నాడు. వీళ్ళు ఇది ఏం చూపిస్తూ ఉందంటే మనలో మరి ఉండవలసినవి కొన్నిసార్లు ఉండవు. మనలో ఉండవలసినవి ఉండని పరిస్థితులు ఉంటాయి. అంటే మనలో ఏముండాలి? ప్రేమ ఉండాలి. కానీ మనలో ఏముండదు? ప్రేమ ఉండదు, ద్వేషం ఏముంటుంది. మనలో ఏముండాలి? దేవుని యొక్క కార్యాల విషయంలో ఆసక్తి ఉండాలి. వాక్యం ఎడల, మందిరం ఎడల, ప్రార్థన ఎడల, సువార్త ఎడల ఆసక్తి ఉండాలి. కానీ ఉండవలసిన ఆసక్తి ఉండదు. మనలో న్యాయం ఉండాలి. కొన్నిసార్లు న్యాయం మనలో ఉండదు. ఇట్లా ఉండవలసినవి కొన్ని ఉన్నాయి. అవి మనలో కొన్నిసార్లు ఉండని విధానము, ఉండని పరిస్థితులు ఉంటా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో మరి ఈ మహిమగల రాజు మనలో ప్రవేశించి మనలో ఏమైతే ఉండాలో వాటిని మనకు మరి దయచేసేవాడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలా? మహిమగల రాజుగా నాలో ప్రవేశించి నాలో ఏమి ఉండాలని నువ్వు కోరుతున్నావో వాటిని మరి నాలో ఉన్నట్లుగా సహాయం చేయమని ప్రభుని అడిగితే ఆయన ఏం చేస్తాడు? ప్రవేశించి మనలో ఏముండాలో వాటిని మనం కలిగి ఉన్నట్లుగా ప్రభు కార్యము చేస్తాడు. గమనించండి, మరి మహిమగల రాజు ప్రవేశించేవాడుగా ఉంటూ ఉన్నాడు. మనం చూస్తున్న యేసు ప్రభు ప్రవేశించిన సందర్భాలు. పేతురు ఇంటిలో ప్రవేశించిన ఎందుకు? పేతురు అత్త మరి ఉండకొండి బలహీనత అనేది ఆమెలో ఉంది కనుక ఆ బలహీనతను తొలగించడానికి ప్రభు ప్రవేశించి మరి ఆమెలో ఉన్న బలహీనత తొలగించాడు. అలాగే యెరికో పట్టణంలో ప్రభు ప్రవేశించాడు. ఎందుకొరకంటే ఉండవలసిన రక్షణ అనేది జక్కయ్య లేనివాడుగా ఉన్నాడు కాబట్టి ఆ ఉండవలసిన ఆ రక్షణ ఆ జక్కయ్యకి ఇవ్వడానికి ప్రభు ప్రవేశించాడు ఆ పట్టణంలో. ప్రియులారా, మనలో కూడా ఆ ప్రభు ప్రవేశించేవాడుగా, అంటే మహిమగల రాజు మనలో కూడా ప్రవేశించేవాడుగా ఉంటూ ఉన్నాడు. ప్రవేశించి ఏం చేస్తాడు? మనలో ఉండకూడనివి ఏవైతే ఉన్నాయో వాటిని మనలో నుంచి తొలగిస్తాడు. మనలో ఏవి ఉండాలో వాటిని మనకి ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఇలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. అలాంటి దేవుడిగా ఆయన ఉన్నదాన్ని బట్టి ఆయన మనం ఆరాధించాలి. అయితే మనము విన్న ప్రకారంగా మహిమగల రాజుగా నాలో ప్రవేశించు ప్రభువా, నాలో ప్రవేశించి నాలో ఉండకూడనివి ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించి వేయి ప్రభువా అని మనం అడగాలి. అలాగే ఉండవలసిన ఏవైతే లేవో వాటిని నాకు దయచేయమని కూడా ప్రభువుని అడగాలి. ప్రభు మహిమగల రాజుగా మనలో ప్రవేశించి మనలో ఏమి ఉండకూడదో వాటిని తొలగిస్తాడు. ఏవైతే ఉండాలో వాటిని మనకు దయచేసేవాడుగా ఉంటాడు. మహిమగల రాజు ఎవరంటే, మహిమగల రాజు మరి ఏ కార్యం చేసేవాడుగా ఉన్నాడు అంటే ఆయన ప్రవేశించేవాడుగా ఉంటున్నాడు. ప్రవేశించి ఆయన ఏం చేస్తాడో మనం చూస్తూ వచ్చాం. ప్రియులారా, ఇలాంటి మహిమగల రాజును మనం ఏం చేయాలంటే ఆరాధించి గణపరిచే వారంగా ఉండాలి. మూడో మాట మనం చూద్దాం. మహిమగల అని ఈ మాటను ఆధారం చేసుకుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటున్నాము. మరి ఇంతవరకు 2 విషయాలు చూసాము. చివరిగా మూడోదిగా ఇంకొక మాట మనం చూద్దాం. యెషయా గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం. యెషయా గ్రంథం 3:8. యెరూషలేము పాడైపోయెను, యోధా నాశనమాయెను, యెహోవా మహిమగల దృష్టికి తిరుగుబాటు చేయనంతగా వారి మాటలను క్రియలను ఆయనకు ప్రతికూలముగా ఉన్నవి. ఈ వచనములో కూడా మహిమగల అనే మాటను మనం చూస్తున్నాం. ఏ మాట? మహిమగల అనే మాట ఇక్కడ రాయబడింది. మరి ఇక్కడ మహిమగల దృష్టికి అనే మాట మనం చూస్తున్నాం. యెహోవా మహిమగల దృష్టికి అంటే ఆ ప్రభు యొక్క దృష్టి ఎలాంటిది? మహిమగలది. గమనించండి, ఆ ప్రభు యొక్క దృష్టి మహిమగల దృష్టి అని వాక్యంలో రాయబడింది. యెహోవా మహిమగల దృష్టికి అనే మాటను మనం ఇక్కడ గమనిస్తున్నాం. ప్రియులారా, ఆ ప్రభువు మహిమగల దృష్టిని కలిగిన వాడుగా ఉంటూ ఉన్నాడు. మరి
మహిమగల దృష్టి మనపైన ఆయన ఉంచాలని కోరుతున్నాడు. ఆయన మన మీద తన దృష్టి ఉంచాలని కోరుతున్నాడు. ఆయన దృష్టి ఎలాంటిది? మహిమగలది. ప్రియులారా గమనించండి, మహిమగల దృష్టిని మనపై ఉంచాలని చెప్పి ఆయన కోరుతా ఉన్నాడు. మహిమగల దృష్టి కలిగిన వాడుగా ప్రభువు ఉన్నాడు. మరి మహిమగల తన దృష్టి మనపైన ఆయన ఉంచేవాడుగా ఉంటూ ఉన్నాడు. ఎందుకు ఆయన తన మహిమగల దృష్టి మనపైన ఉంచాలని కోరుతున్నాడంటే, చూడండి వాక్యంలో కీర్తన 32:8 32వ కీర్తన 8వ. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. చూడండి, ఇక్కడ ఆయన దృష్టి ఉంచి ఏం చేస్తున్నాడు? ఆలోచన చెప్తున్నాడు. ప్రియులారు గమనించండి, ఆయన మహిమగల దృష్టి కలిగిన వాడు. ఆయన తన మహిమగల దృష్టిని మనపై ఉంచి మనకు ఆయన ఆలోచన చెప్పేవాడుగా ఉంటున్నాడు. అంటే మనం ఏం చేయాలో, ఏం చేయకూడదో, ఎలా నడుచుకోవాలో, ఎలా నడుచుకోకూడదో, ఎలా ప్రవర్తించాలో, ఎలా ప్రవర్తించకూడదో ఆయన మనకు ఆలోచన చెప్తాడు. మన మీద ఆయన మహిమగల దృష్టి ఉంచి. ప్రియులారా, మనము ప్రభువుని ఆశ్రయించాలి. ప్రభువా, నీవు మహిమగల దృష్టి కలిగిన దేవుడవు, నీ మహిమగల దృష్టి నాపై ఉంచి మరి నేనేం చేయాలో, ఏం చేయకూడదో నాకు ఆలోచన చెప్పయ్యా అని చెప్పి అడిగితే ఆయనే మనకు ఆలోచన చెప్పి ఆయన మనల్ని నడిపించేవాడుగా ఉంటాడు. ప్రియులారా, వాక్యంలో మనం చూస్తే దావీదు మరి దేవుని యొక్క ఆలోచన చొప్పున నడుచుకుంటూ వచ్చాడు. సౌలు చనిపోయిన తర్వాత రాజు ఎవరు అవ్వాలి చెప్పండి? సౌలు చనిపోయాడు, రాజుగా ఉన్న సౌలు చనిపోయాడు. సౌలు తర్వాత ఎవరు రాజుగా చేయబడాలి? దావీదు చేయబడాలి. ఎందుకంటే దావీదును ముందుగానే దేవుడు ఏం చేశాడు? అభిషేకించాడు సమూయేలు ద్వారా. అంటే ఇప్పుడు మరి సౌలు తర్వాత దావీదే రాజు. అది సౌలు చనిపోయిన తర్వాత వెంటనే ఇప్పుడు దావీదు నేనే రాజుని అని చెప్పి తను తాను మరి కనపరుచుకోలేదు, ప్రకటించుకోలేదు నేనే రాజునని చెప్పి. ఏం చేశాడంటే సిగ్లక్కులో తాను ఉన్నాడు. సౌలు చనిపోయాడని చెప్పి వార్త విన్నప్పుడు ఎక్కడున్నాడు? సిగ్లక్కులో ఉన్నాడు. ఉండి ఏం చేస్తున్నాడంటే వెంటనే వెళ్ళిపోయి నేనే రాజునని చెప్పి ప్రకటించుకోకుండా దేవుని ఆలోచన అడుగుతున్నాడు. దేవుని ఆలోచన అడుగుతున్నాడు. యోధా దేశానికి వెళ్ళేదా అని దేవుడు వెళ్ళమన్నాడు. తర్వాత ఏమడిగాడు? మరి నేను వెళ్ళవలసిన స్థలం ఏదని చెప్పి అడిగాడు. హెబ్రోన్కి వెళ్ళమని దేవుడు చెప్పాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మరి యోధావారు వచ్చి యోధావారి మీద రాజుగా అతన్ని నియమిస్తూ వచ్చారు. చూడండి, ఇక్కడ మరి దావీదు తన సొంత ఆలోచనలు అనుసరించి నడుచుకోవటం లేదు. దేవుని యొక్క ఆలోచన చేత ఏం చేయబడుతున్నాడు? నడిపించబడుతున్నాడు. మరి ప్రభుని అడుగుతున్నాడు, అయ్యా ఏం చేయాలి అని. ఆ తర్వాత 5వ అధ్యాయంలో సమూయేలు ఈ జరిగిన సందర్భం ఏంటంటే సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయంలో ఈ సంగతులు జరిగినాయి. 5వ అధ్యాయంలో మనం చూస్తే మరి దావీదు ఇశ్రాయేల్ అందరి మీద రాజు అయిన తర్వాత ఫిలిస్తీయులు మరి దావీదును పట్టుకోవడానికి వచ్చారు. ఇప్పుడు దావీదు దగ్గర సైన్యం ఉంది, విస్తారమైన సైన్యం ఉంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయొచ్చు? దావీదు శత్రువులు వచ్చారని చెప్పి వినగానే ఆ సైన్యాన్ని తీసుకుని యుద్ధం చేయొచ్చు శత్రువులతో. కానీ అలా యుద్ధం చేయలేదు. ఏం చేశాడంటే దేవుని అడుగుతున్నాడు. దేవుని ఆలోచన ఏందో తెలుసుకుంటా ఉన్నాడు. ప్రభు వెళ్ళమంటావా, వెళ్తే వారిని అప్పగిస్తావా అని చెప్పి అడుగుతా వచ్చాడు. అట్లా దేవుడు వెళ్ళమని చెప్పినప్పుడే వెళ్ళాడు. అంటే దేవుని యొక్క ఆలోచన ప్రకారం తాను కార్యాలు చేస్తున్నాడు. ప్రియులారా గమనించండి, మనము దేవుని యొక్క ఆలోచన చేత నడిపించబడాలి. దేవుడు నన్ను నడిపించాలి, దేవుడు నాకు ఆలోచన చెప్పాలని ఆశ కలిగి మనము దేవునిపై ఆధారపడితే మనం ఏం చేయాలని ఆయన మనకు బోధిస్తాడు. మన సొంత ఆలోచన ద్వారా మనం నడుచుకుంటే నష్టపోయే వారంగా ఉంటాం. దేవుని యొక్క ఆలోచన చేత నడిపించబడితే మేలు పొందుకుంటాం. ప్రియులారా, ఆయన తన మహిమగల దృష్టి మనపై ఉంచి మనకు ఆలోచన చెప్పి తన యొక్క ఆలోచన చేత ఆయన మనల్ని నడిపించేవాడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి మనం దావీదు వలె ఆశపడాలి, ప్రభు యొక్క ఆలోచన చేత నడిపించబడాలి అని చెప్పి. మనం సొంతగా కార్యాలు చేయకుండా ప్రభు యొక్క మరి నడిపింపు కొరకై ఆయన యొక్క ఆలోచనలు మనం అడిగే వారంగా ఉండాలి. అలాగే ఆయన యొక్క ఆలోచన చేత నడిపించబడుతూ మనం ముందుకు సాగాలి. ప్రియులారా, ఆయన మహిమగల దృష్టి కలిగిన వాడు. ఆయన తన మహిమగల దృష్టి మన మీద ఉంచి ఆయన మనకు ఆలోచన చెప్పి తన యొక్క ఆలోచన చేత ఆయన ఏం చేస్తాడు?
నడిపించేవాడుగా ఉంటున్నాడు. ప్రియులారా, మన జీవితంలో మరి ప్రభు యొక్క ఆలోచన చేత నడిపించబడేది నేర్చుకోవాలి. వాక్యంలో రాయబడిన ఒక మాట, నీ ఆలోచన చేత నీవు నన్ను నడిపించెదవు, తర్వాత మహిమలో చేర్చుకునేదవు అని. కీర్తన 73:24 ఆ మాట రాయబడింది. నీ ఆలోచన చేత నీవు నన్ను నడిపించేదవు, తర్వాత నీ మహిమలో నన్ను చేర్చుకునేదవు. అంటే ఇక్కడ దేవుని యొక్క ఆలోచన చేత నడిపించబడిన తర్వాత, దేవుని యొక్క ఆలోచన చేత నడిపించబడినటువంటి భక్తుణ్ణి దేవుడు ఏం చేస్తున్నాడు? తన మహిమలోనికి చేర్చుకుంటున్నాడు. అంటే మన జీవితంలో రక్షించబడిన మనము ఈ లోకములో మన సొంత ఆలోచనల ప్రకారం నడుచుకోకూడదు, మనుషుల యొక్క ఆలోచన చేత నడిపించబడకూడదు, దేవుని యొక్క ఆలోచన చేత నడిపించబడాలి. అప్పుడే మనం అప్పుడే మనము ఆయన యొక్క రాజ్యంలోనికి చేరే వారంగా ఉంటాం. గమనించండి, ఆయన యొక్క ఆలోచన చేత నడిపించబడిన తర్వాత మనం ఎక్కడ చేరతామంటే ఆయన యొక్క మహిమలోనికి చేరే వారంగా ఉంటాం. కాబట్టి మనము దేవుని యొక్క ఆలోచన చేత నడిపించబడి ఆయన యొక్క మహిమ రాజ్యంలోనికి చేరాలని చెప్పి ఆ ప్రభు కోరుతా ఉన్నాడు. కాబట్టి ఆ ప్రభును మనం ఆరాధించాలి. పిల్లల మహిమ కలిగిన దృష్టి కలిగినటువంటి ఈ దేవుడు మహిమగల దృష్టి మన మీద ఉంచి తన మహిమగల దృష్టి చేత మనకు ఆలోచన చెప్పి మనం నడిపిస్తూ ఉన్నాడు. అలాగ మనము ఆయన యొక్క ఆలోచన చేత నడిపించబడి చివరికి మనము ఆయన యొక్క మహిమలోనికి, అంటే మహిమ రాజ్యంలోనికి చేరాలని ఆయన కోరుతా ఉన్నాడు. కాబట్టి ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవించేవారు, రక్షించబడి ఇష్టానుసారంగా కార్యాలు చేసేవారు ప్రభు యొక్క మహిమ రాజ్యంలో చేరుకోలేరు. గుర్తుపెట్టుకోవాలి మనం ఈ విషయం. మనకిష్టమైనట్లు మనం చేస్తాము, మనకిష్టమైనట్లు నడుచుకుంటామని చెప్పి అనుకుని మనకిష్టమైనట్లుగా జీవిస్తే, ప్రభు యొక్క ఆలోచన ప్రకారం కాకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తే ప్రభు యొక్క మహిమ రాజ్యంలోనికి మనం ఏమాత్రం కూడా చేరలేము. ఈ లోకంలో ప్రభు యొక్క ఆలోచన చేత నడిపించబడి ఆ విధంగా కొనసాగేవారి మహిమ రాజ్యమును చేరేవారుగా ఉంటారు. ప్రియులారా, ఈ సమయంలో మహిమగల దృష్టి కలిగిన వాడు అనే విషయాన్ని చూస్తూ ఉంటున్నాం. ఆయన తన మహిమగల దృష్టిని మన మీద ఉంచి మనకు ఆలోచన చెప్తున్నాడు కాబట్టి ఆయన మనం ఏం చేయాలి? ఆరాధించి గణపరిచే వారముగా ఉండాలి. ఈ సమయంలో మహిమగల అని ఈ మాటను ఆధారం చేసుకుని 3 విషయాలు చూస్తూ వచ్చాం. మొదటి విషయం ఏంది? మహిమగల దేవుడు. ఈ మహిమగల దేవుడు ఏం చేశాడు? ప్రత్యక్షమైన వాడుగా ఉన్నాడు. రెండవది మహిమగల రాజు. ఈ మహిమగల రాజు ఏం చేస్తూ ఉన్నాడు? ప్రవేశించేవాడుగా ఉంటూ ఉన్నాడు. మూడో మాట ఏం చూసాము? మహిమగల దృష్టి కలిగిన వాడు. మహిమగల దృష్టి మన మీద ఉంచి మనకు ఆలోచన చెప్తున్నాడు. కాబట్టి ఇలాంటి ప్రభువును మనం ఎంతో ఆ ప్రభు ద్వారా పొందిన మేళ్ళన్నింటిని బట్టి ఆరాధించి గణపరిచే వారముగా ఉండాలి. ప్రభు అలాగూ మనకు సహాయం చేయనుగాక.